హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు రేణిగుంట తిరుపతి హైవే అనమాట. తిరుపతి నుంచి రేణిగుంటకి వెళ్ళే రోడ్ అయితే ఇది. ఇంకోటి అలాగే స్ట్రైట్గా వెళ్తే కడప, కర్నూలు, హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇదే హైవే బెంగళూరు హైవే కూడా వెళ్తుంది. ఇప్పుడు మీరు ఆపోజిట్లో చూస్తున్న హౌసెస్ గవర్నమెంట్ హౌసెస్ అన్నమాట. ఇప్పుడైతే టొయోటా షోరూమ్కి ఎలా వెళ్ళాలో చూద్దాం. రేణిగుంట హైవేలో అయితే ఉంటుంది టొయోటా షోరూమ్. ఇప్పుడు వెళ్తున్న రోడ్డు లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది టొయోటా షోరూమ్. ఆపోజిట్లో కనిపిస్తున్న హిల్ అంతా కొండ, ఆ కొండ మొత్తం తిరుమల కొండ అనమాట. ఎగ్జాక్ట్ కొండ మీకు అటు సైడ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ ఇది బెంగళూరు హైవే. లైక్ కాణిపాకం, చిత్తూరు, బెంగళూరు వెళ్ళే రూట్ అనమాట ఇది. ఇప్పుడు వెళ్తున్న రోడ్డు టొయోటా షోరూమ్కి వెళ్ళే రోడ్డు. ఇక్కడ చుట్టుపక్కల ప్రజెంట్ అంతా ఓన్లీ ఫ్యాక్టరీస్, కార్ షోరూమ్స్ ఇలాంటివి అయితే హెవీగా అయితే ఉంటాయి. లెఫ్ట్, రైట్, అలాగే హోటల్స్ కూడా ఉంటాయి. ఇదే రోడ్లో తాజ్ హోటల్ కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే 2025 ఏప్రిల్ అన్నమాట. సమ్మర్ మాత్రం బీభత్సంగా ఉంది, ఎండ చంపేస్తుంది ఎక్కడ వెళ్ళినా కూడా. ఒక 10 years తర్వాత ఇదే రోడ్డు మళ్ళీ చూడండి, తిరుపతి టు రేణిగుంట రోడ్ ఇది. బ్యాక్ సైడ్ లైక్ బెంగళూరు టు రేణిగుంట రోడ్డు ఒకటే హైవే అనమాట. ఈ రోడ్డు కనుక మీరు చూశారంటే ప్రజెంట్ ఈ వీడియో ఎలా ఉందో ఒక 10 years తర్వాత మళ్ళీ ఇదే వీడియో చూడండి, ఎంత అప్డేట్ అయి ఉంటుందో చూడండి. ప్రజెంట్ 2025 కదా, ఎగ్జాక్ట్గా 2035 ఓకే 2035లో చూడండి హెవీగా మారిపోయి ఉంటుంది. టొయోటా షోరూమ్ అయితే వచ్చేసాము. ఇది టొయోటా షోరూము. ఆపోజిట్లో కనిపిస్తుంది ఇది బెంగళూరు నుంచి రిటర్న్ వచ్చే వెహికల్స్ అనమాట. అటు సైడ్ వెళ్తున్నవి బెంగళూరు అలా వెళ్తున్న రోడ్లు. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాయి కదా, ఈ వెహికల్స్ అంతా రేణిగుంటకి వెళ్తాయి. ఇది తిరుపతి బెంగళూరు హైవే. ఇదైతే టొయోటా షోరూము. ఇక్కడ అంటే ఇక్కడే కార్స్ సేల్స్ ఉంటుంది, అలాగే సర్వీస్ సెంటర్ కూడా లోపలే ఉంటుంది. లారీలు మాత్రం బీభత్సంగా పోతాయి ఈ రోడ్డు మీద ఫుల్. ఇలాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళే తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళచ్చు. స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట. లెఫ్ట్, రైట్ అనేవి క్రాసింగ్స్ అనేవి కామన్గా తీసుకోవాలి. రోడ్ అయితే ఇదే, ఇంకా ఆప్షన్ అయితే లేదు హైవేలో వెళ్ళడానికి. లైక్ తిరుపతి లోకల్ నుంచి కూడా వెళ్ళచ్చు, కానీ ట్రాఫిక్ జామ్ అనేది అయితే ఉంటుంది. ఇప్పుడైతే టొయోటా షోరూమ్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి లెఫ్ట్ సైడ్ అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంటుంది చూడండి లోపల ఎంట్రీ వచ్చిన తర్వాత. ఇక్కడ కారుకి సంబంధించిన ఐటమ్స్, ఇంటీరియర్స్, స్పేర్ పార్ట్స్ అని ఇక్కడ డిస్ప్లే అయితే పెట్టారు. లైక్ షోకేస్ డిస్ప్లే లాగా అనమాట. ఇది 7 seater కారు. ఇది అవుట్ సైడ్ టొయోటా షోరూమ్. ఇంతకుముందు మీరు చూసింది ఇన్సైడ్ అనమాట. ఈ టొయోటా షోరూమ్ ముందర మనకి వినాయకుడు టెంపుల్ అయితే ఉంటుంది. వన్స్ కార్ పర్చేజ్ చేసిన తర్వాత వీళ్ళే పూజ చేసి మరి కార్ అయితే డెలివరీ చేస్తున్నారు. అది షోరూమ్ పాలసీ అంట. బాగుంది కదా ఈ ఐడియా. ఇది ఎగ్జిట్, ఎంట్రీ ఒకటే, ఎగ్జిట్ ఒకటే అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ షోరూమ్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ తిరుపతికి వెళ్ళే రూట్, లైక్ బెంగళూరు వెళ్ళే రూట్లో అయితే ఇంకా చాలా షోరూమ్స్ అయితే ఉంటాయి. లైక్ కియా మోటార్స్ అండ్ హూండాయ్, మహేంద్ర, ఇలాగా చాలా కార్ షోరూమ్స్ అయితే ఉన్నాయి. నెక్సా కూడా ఇక్కడే ఉంది. మారుతి సుజుకి అనమాట. ఇది సుజుకి మారుతి అరేనా. ఇది అయితే సర్వీస్ సెంటర్. తిరుపతి లోకల్లోనే కాకుండా అవుట్కట్స్లో కూడా చాలా షోరూమ్స్ అయితే